స్వరూప వాళ్ళండి. ఈరోజు పప్పులు, పల్లీలు, కరివేపాకుతో కారం పొడి చేసుకుందాం. ఈ కారం పొడి అన్ని బ్రేక్ఫాస్టుల్లోకి, అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. కావలసిన పదార్థాలు చూద్దాం. పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం నూనె వేసి దోరగా వేపుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, వీటిని నూనె లేకుండా వేయించుకోవాలి. మెంతులు తక్కువగా వేసుకోవాలండి, ఎక్కువైతే కారం పొడి చేదుగా ఉంటుంది. ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, వీటిని కూడా కొంచెం వేపి రెడీగా పెట్టుకుందాం. ఇవన్నీ మిక్సీ చేసుకుందామండి. మిక్సీలో ఎండుమిర్చి వేశాక శనగపప్పు, మినప్పప్పు, తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు, తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుందాం. తరువాత ఈ కారంలో వేయించిన పల్లీలు, కొద్దిగా చింతపండు వేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని మిక్సీ చేద్దాం. తరువాత ఎల్లిపాయలు వేసి మెత్తగా చేసుకుందాం. ఈ కారం పొడిలో ఎల్లిపాయలు ఎక్కువగానే పడతాయి. ఎల్లిపాయలు మొత్తం పొట్టు తీస్తే కారం పొడి ముద్దలా అవుతుంది. అందుకని ఎల్లిపాయలు సరిగా పొట్టు తీయకుండానే మిక్సీ చేసుకోవాలి. ఎల్లిపాయలు సరిగా గ్రైండ్ కాలేదు, ఇంకా కొద్దిసేపు గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు ఈ కారం పొడి ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. గుమగుమలాడుతూ కమ్మని పప్పుల పల్లీలు కారం పొడి రెడీ అయిందండి. చల్లారాక గాజు బాటిల్లో వేసి నిల్వ చేసుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ కారం పొడి వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది.